కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. చెలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరా గార్డెన్ ఫంక్షన్ హాల్లో పద్మానగర్ కరీంనగర్లో షెడ్యూల్ కులాలు ఏబీసీడీ వర్గీకరణపై సదస్సు జయప్రదం చేద్దాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జారవి, తెలంగాణ అంబేద్కర్ సంఘం దేవనూరి కిష్టయ్య మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘ ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కనుకా శంకర్, యాదాసి భాస్కర్, దళిత సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు బుద్ధ రవి గారు కానీ, బుద్ధ సుధాకర్ గారు కానీ, కనుక శంకర్ ముత్తారం గారు కానీ, నెత్తి శ్రీనివాస్ కానీ, ఇంకా ముఖ్య మిత్రులంతా కాదాసి భాస్కర్ కానీ చాలామంది శాంతియుతంగా ఎవరిని నిందించకుండా ఎన్నో అవమానాలకు వచ్చాయన కూడా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చుకున్నామంటే మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు కుల బాంధవుడు ఆయన మన మందకృష్ణ మాదయ్య గారికి జైభీం ఎప్పటికీ తెలియజేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా సుప్రీంకోర్టు తీర్పు అయితే ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి ఇది ఇంపార్టెంట్గా తీసుకొని యొక్క 59 కులాలకు ఇది ఎవరికేం ఒకరికే లాభం జరిగినట్టు కాదు, మన లెక్క తేలింది. బాంధవులారు అందరం కలిసి మన మునుపటి విధంగానే ఏ ప్రోగ్రాం చేసుకున్నాం, అంబేద్కర్ ప్రోగ్రాం వర్ధంతి చేసుకున్నా, జయంతి చేసుకున్నా తప్పకుండా అందరం కలిసి చేసుకుందాం. అందరం మనం అంతా దళిత సోదరులమే. మేము సంపాదించుకున్నాం, సంపన్నం కాలేదు. మీకు మాకనే బాబోదు ఒక లెక్క తేలింది, అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ జైభీం తెలియజేసుకుంటూ 10వ తారీఖు నాడు తప్పకుండా అందరూ గౌరవనీయులైన శ్రీ గజ్జల కాంతం గారి ఆధ్వర్యంలో ఈ నెల 10 తారీఖున జరగబోయే మాది ఐక్య వేదిక కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా శంకరపట్నం మండల దళిత నాయకులను, కుల సంఘ నాయకులను, ఎస్సీబీసీ మైనార్టీలను కోరనైనది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి దళిత సంఘ నాయకులు, అంబేద్కర్ వారసులు, కుల సంఘ పెద్దలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగ సంఘాల ఐక్య వేదిక తరఫున జరిగే సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటూ సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వీకరించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ వర్గీకరణ మేము అమలు చేస్తామని చెప్పడం మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించి ఉన్నటువంటి ఉద్యోగాల్లో వెంటనే ప్రకటించిన ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అమలు జరపడం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తెస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం మాకు ఇది శుభసూచకం అని చెప్పి మేము అనుకుంటాం. మరి ఆయన ఏదైతే మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగ సంఘాల ఐక్య వేదిక తరఫున నిర్వహించిన సదస్సును మండల కేంద్రంలో 10వ తారీఖు నాడు ఏబీసీల వర్గీకరణ శ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా ఏబీసీల వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ సమక్షంలో రాష్ట్రాల వారీగా విభజన చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున తెలంగాణ రాష్ట్రంలో తొందరగా రిజర్వేషన్ అమలు చేయాలని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమాదిగ గారి పోరాట ఫలితం వలన ఈరోజు అందరికీ న్యాయం జరుగుతుందని జరగాలని ఉద్దేశంతో తెలంగాణలో అన్ని జిల్లాల వ్యాప్తంగా గజ్జల కాంతం గారి ఆధ్వర్యంలో సభలు ఏర్పాటు చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి తొందరగా మా రాష్ట్రంలో ఏబీసీల వర్గీకరణ జరగాలని జైభీంలు ఈ నెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో మాదిగల ఉపకులాల ఐక్య వేదిక పిలుపునివ్వడం ద్వారా ఈ నెల కరీంనగర్లో 10వ తారీఖున సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు శంకరపట్నం మండలం నుండి అన్ని మాదిగ ఉపకులాలు అన్నీ కలిసి భారీ మొత్తంలో తరలి రావాలని మన యొక్క రిజర్వేషన్ను సుప్రీంకోర్టు వెలువచ్చింది. దానిని ఈ రాష్ట్రంలో మనం త్వరగా అమలుపరుచుకొని మన యొక్క ఫలాలను మనం పొందాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగినది. కావున ప్రతి విలేజ్ నుంచి అందరూ కలిసి
భారీ స్థాయిలో వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కుల సంఘాల ఐక్యవేదిక తరఫున